ఈ రోజు సరికొత్త రెసిపీతో వచ్చాం. జున్ను పాలతో వచ్చాం. జున్ను చేస్తున్నాం. జున్ను పాలతో జున్ను చేస్తున్నాం ఫ్రెండ్స్. చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. జున్ను కోసం యాలక్కాయలు పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాచి పౌడరు, ఇప్పుడు మిరియాలు కూడా పొడి చేసుకున్నాం. రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. జున్ను పాలు రెడీగా ఉన్నాయి. జున్ను పాలు తెచ్చిచ్చారు, అందువల్ల జున్ను పాలతో మనం జున్ను చేస్తున్నాం. ఇదిగోండి గిన్నెలో జున్ను పాలు, చిక్కటి జున్ను పాలు. జున్ను పాలతో టైప్ లో వచ్చే జున్ను ఫ్రెండ్స్. ఆవిరి బట్టి నీట్ గా చేయబోతున్నాం. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మామూలుగా బెరపాలు కొద్దిగా పోసుకుంటున్నాం. దీంతో దంచి పెట్టుకున్న మిరియాల పొడి, కొద్దిగా యాలక్కాయల పొడి. జున్ను పాలలో ఇలా అన్ని వేసుకొని మనము బెల్లం వేసుకొని పిసుక్కోవాలి ఫ్రెండ్స్. దంచుకుంటున్నాం. బెల్లము బాగా ఇట్లా గడ్డగా ఉన్నది పొడిగా దంచుకుంటాం. జున్ను పాలలో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కరిగేదాకా పిసుకుతూ ఉండాలి. చూడండి, ఇలా పాలలో వేసుకొని బాగా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది లీటర్ పాలు. లీటర్ పాలకి మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం ఫ్రెండ్స్? ఈ జున్ను తినడం వల్ల చాలా మంచిది. అసలు మనకు మామూలుగా పాలు దొరుకుతాయి కానీ ఇలా జున్ను పాలు దొరకడం అనేది చాలా రేర్ ఫ్రెండ్స్. ఇదేంటంటే మా బర్రె వీనింది, దానికి వచ్చిన పాలు ఇవి. మాకు బర్రెలు ఉన్నాయి, సో దానికని వీడియోలో మార్నింగే తీసాను పాలు నేను. మరి దిలీదర్ అనమాట. సో లీటర్ పాలు తీసుకొచ్చాను వీడియో చేద్దామనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా యాలక్కాయల పొడి వేసేసుకున్నాము. ఇలా చూసారా? చూడండి ఫ్రెండ్స్, బాగా బెల్లం కరిగి అన్నీ కలిసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఆవిరి పెట్టబోతున్నాం. ఇదండి, ఈ విధంగా మూత పెట్టేసేయాలి. దాన్ని ఆవిరికి పెట్టండి. ఈ బాండిల్ పెట్టి మనం నీళ్ళు పోసి పెట్టుకున్నాం. ఇట్లా పెట్టేసుకోవాలి. ఆవిరిలోనే ఇట్లా మూత పెట్టుకొని జున్ను పాలు బాగా ఉడుకుతుంది. 15 నిమిషాలు 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఒక కేక్ లాగా ఫామ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అసలు జున్ను పాలు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచి. రెడీ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇట్లా చాక్ ఇట్లా పెట్టి తీస్తే మనకి తెలుస్తుంది. చూడండి, చెక్ చేసుకున్నాం. ఇట్లా మనము స్పూన్ పెట్టి చూస్తే చూడండి, ఇట్లా మంచిగా మనకు అంటలేదు. చూడండి, స్పూన్కి చూడండి ఎంత బాగా ఉడికిందో. అందుకని దించేసుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, జున్ను అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ చేస్తుంటాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది జున్ను. చూడండి, ఫ్లఫీ కేక్ మాదిరిగా వచ్చింది. చూసారా, పీస్ పీస్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంతమంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. కట్టెల పొయ్యి మీద జున్ను తయారు చేసాం మేము. నోట్లో పెట్టుకుంటే పాలకూతో ఒకటే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.